బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జూన్ 3 రాత్రి 8 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షో వేసేందుకు ప్రభుత్వం అనుమతించిన ప్రభుత్వం ఈ షోకు టికెట్ ధర జీఎస్టీతో కలిపి 600గా నిర్ణయించింది. సినిమా విడుదలయ్యే 4 నుంచి 10 రోజుల పాటు ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై సింగిల్ స్క్రీన్లలో 100 చొప్పున మల్టీప్లెక్స్లో 125 చొప్పున పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. అలాగే రోజుకు 5 షోలు ప్రదర్శించేందుకు వీలు కల్పిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. రైట్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జూన్ 3 రాత్రి 8 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షో వేసేందుకు ప్రభుత్వం అనుమతించిన ప్రభుత్వం ఈ షోకు టికెట్ ధర జీఎస్టీతో కలిపి 600గా నిర్ణయించింది. సినిమా విడుదలయ్యే 4 నుంచి 10 రోజుల పాటు ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై సింగిల్ స్క్రీన్లలో 100 చొప్పున మల్టీప్లెక్స్లో 125 చొప్పున పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. అలాగే రోజుకు 5 షోలు ప్రదర్శించే వీలు కల్పిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. రైట్, ఇంకా ఇదే సమాచారంపై మరింత సమాచారం వైజాగ్ నుంచి మా దుర్గా ప్రసాద్ స్పెషల్ కరెస్పాండెంట్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి, ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు మరి అనుమతి ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ పావని. ఏదైతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉపన్యాస దర్శకుడు ముత్యోగ సనా దర్శకత్వం వహించిన పెద్ద అయితే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉందని చెప్పొచ్చు. జూన్ 4న ఇది వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. అదేవిధంగా జూన్ 3న ఆ ప్రీమియర్ షోలు కూడా ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నిర్మాత మండలి నుంచి కూడా ప్రత్యేకంగా ఒక సమావేశం కూడా జరిగింది. ఇటీవల జరుగుతున్న టాలీవుడ్ లో జరుగుతున్న నిర్మాతలు కావచ్చు, సినిమా ఎగ్జిక్యూటివ్ జరుగుతున్న చిన్న ఇష్యూ మీద కారణంగా ఈ నిర్మాతలు ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చర్చలు జరిపారు. చర్చల అనంతరం కూడా సఫలంగా ముగిసిన అనంతరం కూడా వారు మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రత్యేకంగా పెద్ద సినిమాకి సంబంధించి భారీ బడ్జెట్ తో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్ లో కూడా తారాస్థాయికి చేరుకుంది. అటు బాలీవుడ్ నుంచి అటు ముంబైతో పాటు ఇటు ఒరిస్సాతో పాటు ఇటు తమిళనాడు, కేరళ అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఈ పెద్ద ప్రమోషన్ కొనసాగుతుంది. అదేవిధంగా రేపు 2వ తారీఖున విజయవాడ కూడా భారీ ఈవెంట్ కి ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల విషయానికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే దానికి సంబంధించిన ప్రొడ్యూసర్లు కూడా సినిమా రేట్లకి అధిక రేట్లకు సంబంధించి ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కూడా ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏదైతే ప్రీమియం షో 3వ తారీఖున జరుగుతున్న ప్రీమియం షో సంబంధించి టికెట్ రేట్ కూడా 600గా నిర్ణయించారు. అదేవిధంగా రెగ్యులర్ షో అంటే 4వ తారీఖు నుంచి జూన్ 4 నుంచి రెగ్యులర్ షో, జూన్ 3న ప్రీమియం షో ఉంది. ప్రీమియం షోకి 600 రూపాయల వరకు ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది. 400 తర్వాత 4వ తారీఖున రెగ్యులర్ షోకి ఈ సింగిల్ స్క్రీన్ అయితే 100 రూపీస్, మల్టీప్లెక్స్ అయితే 120 రూపీస్ పెంచుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతించింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి టికెట్లు ఆన్లైన్ లో విక్రయించడానికి కూడా సిద్ధమైంది. అయితే విధంగా మరోవైపు 5 షోలు కూడా పర్మిషన్ ఇవ్వడం కూడా మనం చూడొచ్చు పావని.
ఎస్, అంటే థియేటర్ యజమానులు ఈ నిర్ణయాన్ని ఏ విధంగా స్వాగతిస్తున్నారు, అలానే మరి ప్రేక్షకుల నుంచి ఈ ధర పెంపుపై ఎలాంటి స్పందన వస్తుంది దుర్గా ప్రసాద్? ఇటీవల ప్రీమియర్ షో సంబంధించి అటు పుష్ప కావచ్చు, ఈ మధ్యన జరుగుతున్న ప్రతి సినిమా కూడా ప్రీమియర్ షో అయితే జరిగింది. అయితే పుష్ప 2 వివాదంతో చాలా పెద్ద సినిమాలు కూడా ప్రీమియర్ షో రద్దయిన పరిస్థితి. తర్వాత ఇప్పుడు ఈ మొత్తం ఓవరాల్ గా ఒక పాన్ ఇండియా చిత్రంగా రూపొందించుకున్న ఈ పెద్ద చిత్రం ఇప్పటికే చాలా హోప్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఒక ఇండస్ట్రీ హిట్ గా నిలవబోతుంది. 2026 ఇది హిట్ గా ఇండస్ట్రీకి అవ్వబోతుంది చెప్పి కూడా చాలా హోప్స్ తో ఉన్నారు. ఇటీవల అనేక సినిమాలు కూడా వాయిదా వేసుకున్న పరిస్థితి. ఎందుకంటే ఇది ఏప్రిల్లో రిలీజ్ కావాల్సిన సినిమా మార్చి నుంచి చాలా సినిమాలు ఉన్నప్పుడు కూడా ఈ సినిమా కోసమే అనేక చిత్రాలు కూడా వాయిదా పడుతూ వచ్చినాయి. పెద్ద రిలీజ్ అయిన తర్వాత మిగతా చిన్న చిత్రాలు కావచ్చు, మీడియం మూవీస్ కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు జూన్ 4న ఈ చిత్రం రిలీజ్ కావడంతో అటు ప్రొడ్యూసర్ కావచ్చు, ఎగ్జిబ్యూటర్లు కావచ్చు, థియేటర్ల యాజమాన్యం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ముందుగానే గతంలో కూడా ఇట్లాంటి ప్రీమియర్ షోకి అధిక రేటుకు వెసులుబాటుగా ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. బట్ ఇప్పుడు పెద్ద సినిమాకి ప్రత్యేకంగా ఇవ్వడం కూడా అటు ఏపీ రాష్ట్రం కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది చాలా హోప్తో ఉన్న చిత్రం కాబట్టి ఫ్యాన్స్ కి ఒక రకంగా హ్యాపీ, కానీ సగటు ప్రేక్షకుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితిగా మనం చూడొచ్చు. ఎస్, అంటే సాధారణ ప్రేక్షకులకు ఇది ఎంత అదనపు భారం పడే అవకాశం ఉంది? సాధారణ ప్రేక్షకులు అయితే నార్మల్ సింగిల్ స్క్రీన్ వచ్చినప్పుడు ఇది దాదాపు 10 రోజుల వరకు పెంచుకునే అవకాశం ఇచ్చారు కాబట్టి 1 వీక్ నుంచి 10 డేస్ వరకు కామన్ గా ఇప్పుడు 4వ తారీఖున చిత్రం రిలీజ్ అంటే ఒక రోజు అంటే వేరే, కానీ 2వ రోజు నుంచి అదే రేటు కొనసాగి వచ్చేటప్పటికి చాలా సామాన్యులకి ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఒక 5 వెళ్ళాలంటే దాదాపు ఉన్న ప్రైస్ కంటే 100 రూపీస్ 120 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. కాబట్టి ఒక ఫ్యామిలీ వెళ్ళి రావాలంటే 2000 రూపీస్ కూడా పే చేయాల్సి వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మధ్యతరగతి కుటుంబాలకు చాలా ఇబ్బందికర పరిస్థితి. అందుకే చాలా మంది ఈ మధ్యకాలంలో ఈ ఓటీటీనే ఆధారపడుతున్న పరిస్థితి. కాబట్టి మరోవైపు ఇండస్ట్రీ కూడా ఈ ఓటీటీ వచ్చిన తర్వాత ఇండస్ట్రీ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్న తరుణంలో ఒకంత ఇది ప్రొడ్యూసర్లకి, నిర్మాతలకి, థియేటర్లకి ఇది ఊతం ఇచ్చే అవకాశం. ఎందుకంటే ఓటీటీ మీద ఎక్కువ డిపెండ్స్ అవుతుంది ఈ తరుణంలో, డిజిటల్ కంటెంట్ మీద ఎక్కువ డెవలప్ అవుతుంది ఈ తరుణంలో. సినిమా నిర్మాతలకి ఒకంత భారమే. ఎందుకంటే సినిమా నిర్మాతలకి పూర్తి స్థాయిలో పైసలు కూడా రాని పరిస్థితి. నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన ఈ జీవో ద్వారా నిర్మాతలు కొంచెం ఉత్సాహం ఊతం వచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళు లాభాల కంటే ముందు వాళ్ళు పెట్టుబడి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అంటే దుర్గా ప్రసాద్ 10 డేస్ తర్వాత మళ్ళీ సాధారణ స్థాయికి వస్తాయి అంటారా టికెట్ రేట్స్? ఖచ్చితంగా ఇచ్చిన జీవో ప్రకారంగా 10 డేస్ వరకు పరిమితి ఉంది కాబట్టి 10 డేస్ నుంచి ఏదైతే సింగిల్ థియేటర్ 100 రూపీస్, సింగిల్స్ 100 రూపీస్, మల్టీప్లెక్స్ కి ఏదైతే 120 రూపీస్ ఇచ్చారో అది ఖచ్చితంగా అది తగ్గిపోయి నార్మల్ రేట్స్ ఏదైతే 117 రూపీస్ ప్రస్తుతం థియేటర్లు ఉన్నాయో సింగిల్ స్క్రీన్ కి ఆ రేట్లో నడుస్తాయి. అదేవిధంగా మల్టీస్ అంటే ఐనాక్స్ ఇట్లాంటి థియేటర్స్ నార్మల్ రెగ్యులర్ ప్రైసెస్ ఏమున్నాయో ఆ ప్రైసెస్లోనే కొనసాగుతాయి. బట్ ఈ రిలీజ్ రోజు నుంచి అంటే 4వ తేదీ నుంచి 10వ వరకు అనుమతి ఇచ్చారు. 3వ తారీఖు మాత్రం అది సింగిల్ స్క్రీన్ కావచ్చు, మల్టీప్లెక్స్ కావచ్చు, ఎక్కడైతే ప్రీమియర్ షో రన్ అవుతుందో అన్ని ప్రీమియర్ షోలో అది ఒకే ప్రైస్ ఉంటుంది. అది 100 రూపీస్, 125, 30, 300 అట్లా ఏముండదు. కానీ అది కింద సీట్ నుంచి బాల్కనీ వరకు కూడా ఒకే ప్రైస్ 600 రూపాయలు కూడా దీన్ని వాళ్ళు పెంచుకునే అవకాశం ప్రభుత్వం వాళ్ళకి కేటాయించారు. ఓకే, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్.